అదే ఏం సార్, లేకపోతే మీరు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు సార్. అదే ఆ స్థాయి నేత ఇంటి మీద గాలి జాతర దంచర్లు రాళ్ళ దాడి చేశారు. అవును. అసెంబ్లీలో 8 కోట్ల మంది ప్రజలు చూస్తుండగా మీ అమ్మగారి గురించి ప్రస్తావించారు తప్పుగా. అదే నిన్న కాక మొన్న పుట్టిన సాక్షికి 6 కోట్ల ప్రకటనలు ఇస్తే హైయెస్ట్ సర్క్యులేషన్ ఉన్న ఈనాడికి 4 కోట్ల ప్రకటనలు ఇస్తారు. అదే ఇష్టం వచ్చినట్లు చేస్తారేంటి సార్? ఇష్టం వచ్చినట్లు. చాలా మీ ఆవేదన వేరు, నేను బాగా పంచుకుంటున్నాను. ఒకసారి బాధేస్తుంది. ఇప్పుడే తమ్ముడు అడిగాడు, నేను అసెంబ్లీలో కొన్ని విషయాలు మాట్లాడితే ప్రభుత్వం ప్రజలకు ఏవైతే వ్యతిరేక కార్యక్రమాలు చేసి దాన్ని విమర్శిస్తే ఆ విమర్శని పాజిటివ్ గా తీసుకొని సమాధానం చెప్పే బదులు నా మీద విరుచుకుపడడం, చనిపోయిన మా తల్లిని కూడా తీసుకొచ్చి దూషించడం, ఆ తర్వాత అనేక సందర్భాల్లో నాకు మైక్ ఇవ్వకుండా వన్ సైడెడ్ గా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ నా మీద విరుచుకుపడడం, తిట్టడం. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉంటే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కూడా కాలేదు. ఆ విధంగా ఉన్నా కూడా నేను చాలా గౌరవించాను. ఈయనే కాకుండా అంత మునుపు కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారు ఉంటే ఆయన కూడా గౌరవించి, ఆయన ప్రతిపక్ష నేత అంటే ఆయన వాళ్ళ పార్టీకే కాదు ఈ రాష్ట్ర సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఆయనకుంది. ఆ విధంగా ఉన్నప్పుడు మనం గౌరవం ఇవ్వాలని నేను గౌరవించాను. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి, ఆయన చేసిన పనులు విమర్శిస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లో భరించే పరిస్థితులు లేడు. దానిపైన మీరు చూస్తున్నారు ఈరోజు చాలా భయంకరంగా ఏ పని చేసినా ఆయన చెప్పినట్టుంటే ఏమైనా చేస్తున్నాడు. ఆయన కానీ చెప్పినట్టు వినకుండా ఇది బాగాలేదు, ఇది మంచిది కాదు, ఇది ప్రజా వ్యతిరేక విధానం అంటే మాత్రం ఎవరైనా సరే విరుచుకుపడడం అన్ని విధాలు చేస్తున్నారు. ఓసారి మీరు చెప్పినట్టు నాకు కూడా చాలా బాధ వేస్తుంది. ఈరోజు ఈనాడు చూశారు. ఈనాడు ఒక 30-40 సంవత్సరాల్లో ఆ పేపర్ ఎస్టాబ్లిష్ చేశారు. కావాలని తెలుగుదేశం పార్టీని గురించి అనేక సార్లు విమర్శించారు. విమర్శించడమే కాదు, ఇదే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఈనాడు ఆ రోజు ఫోటోలు కానీ పోటీపడి రాసి ఆ రోజు ఇది చేశారు. ఆ విధంగా చేసి వాళ్ళు ఒక నమ్మిన దీని ప్రకారం ఒక ప్రతిపక్ష నేతగా ఆ రోజు అన్ని కూడా ఇచ్చారు. కానీ ఈ రోజు ఈయన మీద ఆ రోజు నా మీద వ్యతిరేకంగా రాస్తే కూడా ఎప్పుడు నేను పట్టించుకోలేదు. ఏ పేపర్లో కూడా మీరు చూస్తున్నారు, ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది, విమర్శించే హక్కు ఉంది. మా పాలసీస్ నచ్చినప్పుడు వాళ్ళు విభేదించే అవకాశం ఉంది. కానీ ఆ పాలసీలు బాగోలేనప్పుడు మేము కరెక్ట్ చేసుకోవడం, ముందు పోవడం తప్ప ఎదురుదాడి చేయడం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రోజు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. అందరినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఓసారి మీరు అన్నట్టు నాకు కూడా బాధేస్తుంది. ఏంటి ఇంత విచ్చలవిడితనం వచ్చింది, ఇంత దారుణం జరుగుతా ఉంది, ఇంత రౌడీజం చేస్తారు, అదే మరి ఎదురుదాడి చేస్తారనుకున్నప్పుడు ప్రజల కోసం భరించాలి కాబట్టి నేను ముందుకు పోతున్నాను. నిన్న మొన్న యాడ్స్ చూస్తున్నారు, ఇష్ట ప్రకారం వేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో ఈ ముఖ్యమంత్రిని మీరు చూస్తే ఇంకా ఎక్కువ అరాచకాలు చేస్తారు. యథా రాజా తదా ప్రజలని ఈయన మాటని ఈయన కిందలో అందరూ రెచ్చిపోతారు, ఇష్ట ప్రకారం చేస్తారు. అయితే ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుకోవాలి. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఒక నియంతగా ఉంటే ప్రజలు ఎప్పుడు క్షమించకుండా ఏ విధంగా చైతన్యవంతులుగా ఉన్న చైతన్యవంతులై రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒకటే విరుగుడు, ఈరోజు దేశం బాగా అభివృద్ధి అవుతా ఉంది. మన రాష్ట్రంలో కూడా ఆదాయం బాగా పెరిగింది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పెరిగిన ఆదాయాన్ని ఇలాంటి నాయకులు దోచుకోకుండా మనం కాపాడకపోతే ప్రజాస్వామ్యం పూర్తిగా చిన్నబోయే పరిస్థితి వస్తుంది. చాలా సమస్యలు వస్తాయి. ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఇలాంటి నాయకులు ఒక సమస్యగా తయారవుతారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండే నన్నే ఈ మారిగా మాట్లాడగలిగితే, మీ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నన్నే మరి మాట్లాడగలిగితే మామూలు వ్యక్తి అంటే ఎంత చులకనగా చూస్తారో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే బడాయి ఇక్కడ చూస్తే భీమరావు బాడాలో జరిగింది. రాత్రికి రాత్రే వీళ్ళ పార్టీ ఆఫీస్కి ఆ భూమి కావాల్సి వచ్చింది. భూమి కావాల్సి వస్తే 90 సంవత్సరాల నుంచి కాపురం ఉన్న పేదవాళ్ళని మొత్తం పట్టాలున్న వాళ్ళ గుడిసెలన్నీ కూడా బుల్డోజర్స్ పెట్టి మొత్తం ప్రొక్లైన్స్ పెట్టి కోల్దోసి హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి వచ్చారు. రేపు ఇలాంటి అరాచక శక్తులు కానీ ఇలాంటి నియంత పోకడలు ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళా అధికారంలోకి వస్తే
సమాజానికి ఎంత ప్రమాదం అవుతుందో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది ఆలోచిస్తారని చెప్పి కూడా నేను వైజాగ్ వెళ్లే ముందు చివరిగా ఒక ప్రశ్న. వైజాగ్ వెళ్లే ముందు మీరు ఢిల్లీలో హస్తినలో లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ మీరు కలిపి ఐకమత్యం చాటారు, జాతీయ స్థాయిలో ఉద్యమం చేయడానికి నిర్వహించారు. అయితే ఈ రోజు చూస్తే హైదరాబాద్ లో లెఫ్ట్ పార్టీలు రెండు ఉమ్మడిగా సమావేశమై ఉన్నాయి. సీట్ల విషయంలో టీడీపీ డెడ్ లైన్లు పెట్టిన టీఆర్ఎస్ కు ప్రాధాన్యం ఇచ్చింది, మాకు ఇవ్వలేదు అనేది వాళ్ళ ఆందోళనగా కనిపిస్తోంది. ఎందుకు సీట్ల విషయంలో ఇలాంటి లుకలుకలు ఉన్నాయి? కాంగ్రెస్ వాళ్ళు దీన్ని ఆధారం చేసుకుని అది మహాకూటమి కాదు మహాకుంపటి అంటున్నారు, మీరేమంటారు? ఇవన్నీ కరెక్ట్ కాదు. మేము మొన్నే ఢిల్లీ నుంచి పోయి వచ్చిన తర్వాత 1-2 రోజులు, ఇప్పటికి 2 రోజులు అయింది. అంతలోనే మిగిలిన కార్యక్రమాల్లో కూడా మేము భాగస్వాములు అయ్యాం. ఢిల్లీలో కూడా చర్చించుకున్నాం, మళ్ళీ చర్చిస్తాం. సిపిఐ అయితే ఈ రోజు ఢిల్లీ నుంచి వచ్చారు, నేను కూడా టచ్లో ఉన్నాను, సిపిఎంతో కూడా టచ్లో ఉన్నాం. అందరం కూర్చొని ఏ విధంగా ఈ సమస్య పరిష్కారం చేయాలో చేసుకుంటాం. మొట్టమొదటి సీట్లు పంపిణీ చేసుకోవడం, ఎక్కడెక్కడ ఎవరు గెలుస్తారో ఆలోచించడం, ఇవన్నీ కూడా అందరం కలిసి ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాలి. తొందరలోనే రేపు కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. అన్ని విధాలు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక పార్టీలోనే సీట్లు కావాలనుకున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మేమందరం కలిసి ఉండడానికి ఇది పెద్ద సమస్య కాదు, అందరం కూర్చొని పరిష్కారం చేసుకుంటాం. టీడీపీ సీట్లు కోల్పోయిన పరిస్థితుల్లో వామపక్షాలకి మిత్రులకి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో సీట్లు రావమన్న ఉద్దేశం కొద్దీ తెలుగుదేశం వాళ్ళు రెబల్స్ గా పోటీ చేయడమా లేదా పీఆర్పీలోకి వెళ్లిపోతారని పీఆర్పీ కూడా అభ్యర్థులు ముందుగా ప్రకటించట్లేదు, వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చూస్తోందని అంటున్నారు. అదేవిధంగా సినిమా నటి శారద ఈ రోజు సీఎం సమక్షంలో కొద్దిసేపటి క్రితం జాయిన్ అయ్యారు. సీట్ల విషయంలో అసంతృప్తితో వీళ్ళు వెళ్తున్నారు, వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఆరోపణలు వస్తాయి. 2 ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి మీరు ఒకసారి ఆలోచిస్తే సీట్ల విషయం కంటే లాలూచి పెట్టడం, ఈ రోజు అధికారం ఉంది కాబట్టి డబ్బుల ప్రభావం పెట్టడం, భూములు ఇవ్వడం, వ్యక్తిగత ప్రయోజనాలు చేయడం, ఈ విధంగా లాలూచులు పెట్టి వాళ్ళకు వ్యక్తిగత ప్రయోజనాలు చేసి మనుషులు తీసుకుంటున్నారు.